హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి ఆడారి వ్లాగ్స్. ఈరోజు మనం మహాపురాణాల గురించి తెలుసుకుందాం. ఈ విశ్వ సృష్టి ఎలా ప్రారంభమైంది, దేవతలెవరు, అసలు అవతారాలు ఎందుకు వచ్చాయి, ధర్మం అంటే ఏమిటి, ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే మహా ఆధ్యాత్మిక గ్రంథాలు మహాపురాణాలు. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన 18 మహాపురాణాలు మన సంస్కృతి, భక్తి, ధర్మం, జీవన విధానానికి మార్గదర్శకాలు. ప్రతి పురాణం ఒక దివ్య గాథ, ఒక లోతైన సందేశం, ఒక జీవన పాఠం. ఈరోజు మనం 18 మహాపురాణాల అసలైన సారం, వాటి ప్రత్యేకతలు మరియు మన జీవితానికి వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ 18 మహాపురాణాలు ఏంటో తెలుసుకుందాం. మొదటగా బ్రహ్మపురాణం సృష్టి రహస్యాలు, భూగోళ నిర్మాణం మరియు దేవతల ఆవిర్భావం గురించి వివరిస్తుంది. బ్రహ్మదేవుని మహిమను ప్రతిపాదిస్తుంది. రెండవది పద్మపురాణం భక్తి, ధర్మం, తీర్థయాత్రల ప్రాముఖ్యతను చెబుతుంది. విష్ణు భక్తికి ప్రత్యేక స్థానం ఇచ్చింది. మూడవది విష్ణు పురాణం శ్రీ మహావిష్ణువు అవతారాలు, సృష్టి, స్థితి, లయ తత్వాలను వివరిస్తుంది. శ్రీకృష్ణుని కథలు కూడా ఇందులో ఉంటాయి. శివపురాణం పరమేశ్వరుని అవతారాలు, లింగోత్పత్తి, పార్వతీ పరిణయం వంటి విశేషాలు ఇందులో ఉంటాయి. ఐదవది భాగవత పురాణం భక్తి మార్గాన్ని బోధించే మహాగ్రంథం. శ్రీకృష్ణుని లీలలు ప్రధానంగా వివరించబడ్డాయి. ఆరవది నారద పురాణం నారద మహర్షి ద్వారా భక్తి, సంగీతం, యజ్ఞ విధానాల గురించి ఉపదేశం ఉంటుంది ఈ పురాణంలో. ఏడవది మార్కండేయ పురాణం దేవీ మహత్యం ఇందులో భాగం. దుర్గాదేవి మహిమను గొప్పగా వివరించబడింది ఈ పురాణంలో. ఎనిమిదవది అగ్ని పురాణం అగ్నిదేవుడు ఇచ్చిన జ్ఞానంగా భావించబడుతుంది. ధర్మశాస్త్రం, రాజనీతి శాస్త్రం వంటి విశేషాలు ఈ పురాణంలో వివరింపబడ్డాయి. తొమ్మిదవది భవిష్య పురాణం భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి చెప్పబడింది ఈ పురాణంలో. పదవది బ్రహ్మ వైవర్త పురాణం శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి లీలలను విశదీకరిస్తుంది. సృష్టి తత్వాలను వివరిస్తుంది. 11వది లింగ పురాణం శివలింగ మహిమ, శివతత్వం గురించి వివరించబడే పురాణం. 12వది వరాహ పురాణం వరాహ అవతారం విశేషాలు, భూమీదేవి రక్షణ గాథ ఇందులో ప్రధానంగా ఉంటుంది. 13వది స్కంద పురాణం అత్యంత విస్తృతమైన పురాణం. సుబ్రహ్మణ్య స్వామి మహిమను వివరిస్తుంది. 14వది వామన పురాణం వామన అవతారం, మహాబలి కథ ప్రధానంగా ఇందులో చెప్పబడుతున్నాయి. 15వది కూర్మ పురాణం కూర్మావతారం, సముద్ర మదనం విశేషాలు ఇందులో ఉన్నాయి. 16వది మత్స్యపురాణం మత్స్యావతారం, ప్రళయకాల కథలను వివరిస్తుంది ఈ పురాణంలో. 17వది గరుడ పురాణం మరణానంతరం జీవితం, పాపపుణ్య ఫలితాలను వివరించే పురాణం ఈ గరుడ పురాణం. ఇక ఆఖరిది 18వది బ్రహ్మాండ పురాణం బ్రహ్మాండ నిర్మాణం, కాలచక్ర రహస్యాలను వివరిస్తుంది. ఆదిశక్తి మహిమ ఇందులో ముఖ్యంగా వర్ణింపబడుతుంది. ఈ మహాపురాణాలు కేవలం కథలు కావు, అవి మన జీవితాన్ని సరిదిద్దే మార్గదర్శకాలు, ధర్మాన్ని నిలబెట్టే దివ్య జ్యోతి, మన సాంస్కృతిక మూలస్తంభాలు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.